హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే ఒక మంచి హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూసేద్దాము. అండ్ ఇది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే పెసర దోశ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేనైతే 4 కప్స్ పెసర్లు తీసుకున్నానండి. 4 కప్స్ పెసర్లకి 1 కప్ బియ్యం అయితే ఎగ్జాక్ట్ కొలతగా సరిపోతుంది. మరి బియ్యం ఎక్కువ ఉన్నా కానీ అది పెసరట్టులాగా అస్సలు అనిపించదు. అందుకనేసి బియ్యం కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. మంచిగా మనం ఈ పెసర్లు బియ్యం కలిపి వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అయినా బాగా వాష్ చేసేసుకొని ఒక జల్లి గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకోవాలి. అలా ఒక 15 మినిట్స్ ఉంచిన తర్వాత ఎండలో మనమైతే మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ పెసర్లు బియ్యంని కంప్లీట్గా డ్రై అయిపోవాలండి. కొంచెం కూడా తడి అనేది అస్సలు ఉండొద్దు. మనము ఎంత చక్కగా డ్రై చేసుకుంటే మన ఇన్స్టెంట్గా పెసర దోశ చేసుకునే పౌడర్ అయితే అన్నీ ఎక్కువ రోజులు ఉంటుంది. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనమైతే గ్రైండ్ చేసుకునే దానికంటే ముందు ఒక్క 5-6 మిరియాలు, అలాగే 2 ఎండుమిర్చి, 1 ఇంచు సొంటి వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మన పెసర దోశకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అవన్నీ వేసేసుకొని మనమైతే మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న పెసర దోశ పౌడర్ని మనమైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే 6 మంత్స్ వరకు అయితే మంచిగా నిల్వ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మనమైతే చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనమైతే దోశ ప్రాసెస్లోకి వెళ్దాము. మీకు కావాల్సిన క్వాంటిటీ అంతా తీసేసుకొని పెసర దోశ పిండిని అయితే చక్కగా ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా పిండి అనేది మన దోశ వేసుకోవడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీలోకి వాటర్ యాడ్ చేసేసుకుంటూ తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని పెసర దోశ బ్యాటర్ అయితే రెడీ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక్క 15 మినిట్స్ అయినా పక్కన పెట్టి తర్వాతకి దోశ అయితే వేసుకోవాలి. అండ్ మెయిన్గా మనమైతే ఈ పెసర్ల బెనిఫిట్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఇదైతే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. ఇది ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి మనకి మజిల్ రిపేర్కి, అలాగే ఎక్కువసేపు టమ్మీని ఫుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పెసర్లలో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే. సో డెఫినెట్గా వీక్కి ఒక్కసారైనా మనమైతే పెసర దోశ తినడం వల్ల చాలా మంచిది. అండ్ ఇక్కడ నేనైతే దోశ వేసేసుకుంటున్నాను. పైనుండి చక్కగా ఆనియన్స్, కొంచెం గ్రేటెడ్ క్యారెట్, అలాగే జీరా కూడా వేసుకున్నాను. ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా ఆనియన్ క్యారెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. పెసరట్టులోనే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. ఇదే పెసర దోశ పౌడర్తో మీరైతే ప్లెయిన్గా లేదా ఉప్మాతో ఇలా ఆనియన్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ పైన కూడా చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.